సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తన కూతుర్ని ప్రేమిస్తున్నాడని ఓ యువకుణ్ణి తండ్రి హత్య చేశాడు. ఈ ఘటన నిజాంపేట మండలంలో కలకలం రేపింది. ఈదుల తండా శివారు అటవీ ప్రాంతంలో దశరథ్ శవాన్ని ముక్కలుగా నరికి నిప్పు పెట్టాడు నిందితుడు గోపాల్. 5 రోజుల తర్వాత యువకుడు దశరథ్ మృతదేహం లభ్యమైంది. కాళ్ళు చేతులు ఒకచోట, మొండం మరో చోట పోలీసులు గుర్తించారు. హత్య చేసిన అనంతరం గోపాల్ పోలీసులకు లొంగిపోయాడు. నిందితుడిని విచారించగా ఈదుల తండా శివార్లో దశరథ్ మృతదేహం శరీర భాగాలు లభ్యమయ్యాయి. తన కూతురుతో చనువుగా ఉంటున్నాడని ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసుల వద్ద గోపాల్ చెప్పినట్లు సమాచారం. సంగారెడ్డి శివార్లోని గణపతి షుగర్ ఫ్యాక్టరీలో దశరథ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 4 రోజుల నుంచి దశరథ్ కనిపించకపోవడంతో అతని కుటుంబ సభ్యులు సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో 2 రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దశరథ్ ఆచూకీ కనిపెట్టాలంటూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు నచ్చచెప్పారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.